ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇదిగో తండ్రి, శ్రమల కాల ధ్యాన కూడికలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరిగించండి. ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబము నా తండ్రి దీవించండి. నీ సేవకుని మరుగుపరిచి మాతో మాట్లాడమని యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
దూరము మోహించెదరు. ప్రియ దేవుని కుటుంబీకులారా, శుభ శుక్రవారము కొరకు అనగా గుడ్ ఫ్రైడే కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. 33వ వచనం. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ప్రియమైన విశ్వాసులారా, కుటుంబీకులారా, సిలువదారి అయిన యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున ఈ శుభ శుక్రవారపు ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నటువంటి విశ్వాసులకు, కుటుంబాలకు యేసయ్య పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఈ దినము మనము శుభ శుక్రవారపు ఆరాధనలో మనం ప్రభువుని ఆరాధిస్తున్నాం. దీనిని మనము గుడ్ ఫ్రైడే అనగా శుభ శుక్రవారము, మంచి శుక్రవారము అని జ్ఞాపకము చేసుకుంటూ ఉంటాం. ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఈ శుభ శుక్రవారాన్ని కొంతమంది పూర్వీకులు దీనిని బ్యాడ్ ఫ్రైడే, చెడ్డ శుక్రవారము, ఎందుకంటే యేసయ్య చనిపోయాడు. కొంతమంది ఈ శుక్రవారాన్ని చీకటి శుక్రవారము, డార్క్ ఫ్రైడే అని కొంతమంది వారు పేరు పెట్టి పిలిచినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అవును ప్రియులారా, వీటికన్నా శ్రేష్టమైనటువంటి మాట పండితుల యొక్క అభిప్రాయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఈ ఒకరోజు చీకటి కలిగిన, ఈ ఒకరోజు ప్రపంచానికి, మానవ జీవితానికి చీకటి తెరలు అడ్డు వచ్చిన, ఇక్కడ ప్రభువు యొక్క పునరుద్ధానము ద్వారా శాశ్వతంగా లోకానికి వెలుగు కలుగుతూ ఉన్నది. కనుక ఇది చీకటి శుక్రవారము కాదు, చెడ్డ శుక్రవారము కాదు, మంచి శుక్రవారము, శుభ శుక్రవారము, గుడ్ ఫ్రైడే అని దీనికి నామకరణం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. క్రీస్తు శకం ఇక్కడ 3వ శతాబ్ది అయినటువంటి వాడు యూసీబిసియస్ అనే సంఘపితరుడు తనకు ముందు బహుకాలము నుండి ఉన్నట్లు వ్రాస్తూ ఉంటూ ఉన్నారు. కాన్స్టాంటైన్ రాజ్యము చేయు ఆ పరిస్థితుల్లో ఆయన క్రీస్తు ప్రభు యొక్క విజయాన్ని ఆయన పొంది, ఆయన క్రీస్తు అనుచరుడైన తరువాత మంచి శుక్రవారం నాడు ప్రభుత్వ కార్యాలయాలు అన్నిటికీ కూడా సెలవు ప్రకటించినట్లుగా ఇక్కడ గుర్తించబడుచున్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆ శుభ శుక్రవారం అనాది నుండి వస్తూ ఉన్నది. పండితుల అభిప్రాయాలు తెలుసుకున్నాం. కాబట్టి రాజులు మార్పు చెందారు. ప్రభుత్వ విధానాలలో సెలవు దినాలు ప్రకటించారు. సర్వలోకానికి ప్రభు శిలువలో మరణించుట ద్వారా, మరలా తిరిగి పునరుద్ధానము ద్వారా గొప్ప వెలుగు అనే జీవాన్ని ప్రసాదించాడు. కాబట్టి ప్రపంచము యావత్తు క్రైస్తవ లోకము శుభ శుక్రవారాన్ని ఆచరిస్తూ ఉంటూ ఉన్నదనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ శుభ శుక్రవారం నాడు యేసుక్రీస్తు ప్రభువుని ఇక్కడ ఒక ఇద్దరు నేరస్తుల మధ్య ఆయనను సిలువకు అప్పగించారు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. ఇక్కడ ఈ సిలువ ఆయనను ఎక్కడ వేశారంటే గొల్గొతా అనే మాట ఇక్కడ వ్రాయబడుతూ ఉన్నది. కపాలమను స్థలము అని చెప్పబడుతుంది, బోడికొండ అని చెప్పబడుతూ ఉంటున్నది. కపాలము అని ఈ స్థలాన్ని ఎందుకు పెట్టారంటే, ఆ గొల్గొతా అనేది మానవుని యొక్క పుర్రె మాదిరిగా
స్కల్ షేపులో అది ఉంటూ ఉంటుంది. అది బోడిగా ఉంటుంది కాబట్టి బోడి కొండ అని. ఆ యొక్క కొండ అంతా కూడా చనిపోయిన వారి యొక్క ఎముకలతో అది నింపబడి ఉంటూ ఉన్నది. అది పాప శాపాలకు నిలయమైపోయి ఉంటూ ఉన్నది. ప్రేమ దయ అనేది కనిపించక కక్ష కార్పణ్యాలు అక్కడ మరి కదులాడుతూ ఉంటాయనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కల్వరి గిరి అనే మాటలు కూడా వ్రాయబడుతున్నది. కల్వరి అనే మాట హెబ్రూ భాషలో గొల్గతా అని చెప్పబడుతూ ఉన్నది. అలాగనే లాటిన్ పదములో కల్వరి అని చెప్పబడుతూ ఉంటూ ఉన్నది. తెలుగులో కపాలము అనే పేరు చెప్పబడుతూ ఉంటూ ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని కపాలమనబడినటువంటి స్థలములో ఆయనను సిలువకు అప్పగించారు, ఆయన సిలువ వేయబడ్డాడు అనే మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. అయితే ఈ యొక్క సిలువ కొరకు మనం కొన్ని మాటలు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, సిలువ అనేది రక్షణకు, విడుదలకు, విమోచనకు, క్రీస్తు యొక్క ప్రేమకు, త్యాగానికి ఇది గుర్తుగా ఉంటూ ఉన్నది. కాబట్టి కల్వరి గిరిలో గబ్బాత అనే స్థలములో, లేక కపాలమనబడే స్థలములో, లేకుంటే ఈ బోడి కొండ మీద యేసు ప్రభువుని సిలువకు అప్పగించారు. సిలువ అనగా ఒక నిలువు కొయ్యి, ఒక అడ్డ కొయ్యి. లోకములో ప్రతి మానవుడు అహంకారము పోని నేను అనుకుంటే ప్రభు తన సిలువ మరణము చేత ఇక్కడ నేను కాదు అని ఆయన నిరూపణ చేసినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. క్రాస్ అనే ఈ యొక్క ఇంగ్లీష్ మాటలో ఈ యొక్క 5 మరి పదాలకు చిన్నగా అర్థాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సి అనే మాటకు కన్ఫెషన్, ఒప్పుకోలు. ఆర్ అనే మాటకు రిపెంటెన్స్ అనగా మారు మనస్సు. ఓ అనే మాటకు ఒబీడియన్స్, విధేయత. ఎస్ అనే మాటకు సాక్రిఫైస్, త్యాగము. మరొక ఎస్ అనే మాటకు అక్కడ సాల్వేషన్, రక్షణ అనేది మనకు సిలువలో ఈ 5 భాగాలు కనిపిస్తూ ఉంటున్నాయి. అందుకే పెద్దలు అంటారు, ఇఫ్ దేర్ ఈజ్ నో క్రాస్ దేర్ ఈజ్ నో సాల్వేషన్. సిలువ లేనిది సింహాసనము లేదు ప్రియులారా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యము మరి జోసిఫస్ అని ఆయన అంటాడు. క్రైస్తవ సంఘ చరిత్రకారుడు ఆయన అంటున్నాడు, సిలువ ఇదిగో మరణము కంటే భయంకరమైనటువంటి మరి మరణము మరి ఒకటి లేదు అని సిలువ మరణము కొరకు జోసిఫస్ ఆయన చెబుతున్నాడు. కొరింథీ మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 18వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్నటువంటి వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్నటువంటి మనకు అది దేవుని యొక్క శక్తి అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. డాక్టర్ మార్టిన్ లూథర్ గారు ఆయన అంటున్న మాట, మనం ప్రతి ఉదయము లేవగానే మన చేతిని ఛాతీ మీద ఉంచుకొని సిలువ గుర్తు వేసుకుంటే ఆ దినమంతా కూడా సమాధానంతో మరి ఎంతో నెమ్మది కలిగి ఉంటుంది అని ఆయన తెలియచేస్తూ ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. అందుకని గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనములో అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు కూడా అతిశయించుట నాకు దూరమగునుగాక అంటాడు ప్రియులారా. అలాగనే మరి సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు ఆయన మాట్లాడతాడు, పరలోకములో సిలువ లేకపోతే నాకు పరలోకం వద్దు, కానీ నరకములో సిలువ ఉన్నా నేను నరకానికి వెళతాను అంటూ ఉన్నాడు ప్రియులారా. అందుకనే క్రైస్తవ లోకము సిలువే నా శరణాయనురా అని మనం జ్ఞాపకాలు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోక కళ్యాణార్థమై ఆయన తన విలువైన అమూల్యమైన ప్రాణాన్ని తన సిలువలో ఉంచటానికి ఆయన వేయబడ్డాడు. సిలువలో ఆయన 7 మాటలు ఆయన మాట్లాడుతున్నాడు. అందుకనే ఇక్కడ వారెన్ వెరీస్పి అనే గొప్ప రచయిత అంటాడు, క్రీస్తు యొక్క చివరి మాటలను గురించి మాట్లాడుతూ, క్రీస్తు యొక్క అంతరంగము
ప్రేమను చూచుటకు, క్రీస్తు యొక్క అంతరంగము ప్రేమను చూపించుటకు 7 మాటలు 7 ద్వారాలుగా ఉన్నాయి అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. క్రీస్తు ప్రభు ఆయన సిలువలో తన ప్రాణమును లోకము కొరకు అర్పించుకుంటూ కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అనే ఆలోచన మరి చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఆయన మరి సిలువలో 7 మాటలు కూడా ఆయన సర్వలోకానికి కూడా అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి మాట మనం క్లుప్తంగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక క్షమించి, ఈ మాట క్షమాపణ వార్త అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సిలువలో కూడా యేసయ్య ఆయన పాపులను ఆయన ప్రేమించి ఆయన క్షమిస్తూ ఉన్నాడు. గాడ్ గివ్స్ అండ్ ఫర్గెట్స్. ఇక్కడ చక్కటి మాట వ్రాస్తున్నాడు. మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్ అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. విలియం షేక్స్పియర్ ఆయన అంటాడు, టు ఎర్రర్ ఈజ్ హ్యూమన్, టు కరెక్ట్ ఈజ్ డివైన్. మానవుడు తప్పిదాలు చేస్తాం సహజం, దేవుడు దానిని సరిచేయటం సహజమో అంటాడు. ఫ్రెంచ్ దేశపు సామెత, అన్నిటినీ మనం అర్థం చేసుకుంటే అన్నిటినీ క్షమించవచ్చు. సిలువలో యేసయ్యను అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎంతో అవమానపరిచారు, ఎంతో కృంగతీశారు, ఎంతో హేయముగా ఆయనను చూచారు. అయినప్పటికీ కూడా ఆయన తండ్రి బిడ్డలకు ఉన్నటువంటి బాంధవ్యాన్ని తెలియచేస్తూ ఆయన శ్రమలలో కూడా రక్తాన్ని ఓడుచూ కూడా ఆయన సిలువ నుండి పరలోకపు తండ్రికి మొరపెడుతూ ఉంటున్నాడు. ఏమని అనే ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక క్షమించు. అందుకే పరలోక ప్రార్థనలో క్రైస్తవులు ప్రతిదినం చెప్పుకుంటూ ఉంటాం. మేము కూడా మా యొక్క ఇదిగో తండ్రి మరి అపరాధాలను ఎలా క్షమించావో మా రుణస్థులను మేము క్షమించటానికి నీవు సహాయం చేయి. అవును, యేసు ప్రభు సిలువలో పలికిన మొదటి ఆ క్షమాపణ వార్త ద్వారా మన యొక్క జీవితపు మాదిరి ఏంటంటే మనము కూడా మన శత్రువులను ప్రేమిద్దాం, ప్రభువుని మాదిరిగా తీసుకుందాం. యేసయ్య సిలువలో పలికిన 2వ మాట అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా, అది మరి ఆ దేవుడు అంటూ ఉన్నటువంటి చక్కటి 2వ మాట రక్షణ వార్త. యేసు ప్రభువుని దొంగలతో పోల్చి అవమానపరచటానికి 2 గజ దొంగల మధ్య సిలువ వేసి ఉంటుండగా, ఇక్కడ ఒక సిలువ ఇది తృణీకర సిలువ కింద మనకి కనిపిస్తూ ఉన్నది. మరొక సిలువ ఏ విధంగా ఉంది అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అక్కడ రక్షించబడినటువంటి ఆ దొంగ యొక్క ఆ జీవితాన్ని తెలియపరుస్తూ ఉంటున్నది. అక్కడ అతడు పశ్చాత్తాప సిలువ, తృణీకార శిలువ ఎడమవైపు, కుడివైపు అది పశ్చాత్తాప శిలువ. యేసయ్య వేయబడిన శిలువ విమోచన శిలువ అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి గజదొంగ యొక్క ఆర్తనాదాన్ని ఆయన ఆలకించి ఆయన తన యొక్క క్షమాపణ ఎరిగినటువంటి క్షమాపణ ఇచ్చి తన యొక్క అభ్యర్థన తాను స్వీకరించి ఆ కుడి వైపున గజ దొంగతో అంటాడు, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అభయాన్ని ఇస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సిలువలో రక్షించబడిన కుడివైపు దొంగ, ఇదిగో మరి ఆ కుడివైపు దొంగ రక్షించబడ్డాడని డాక్టర్ మార్టిన్ లూథర్ గారు ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, 3వ మాట మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రేమామృత వార్త అక్కడ కనిపిస్తున్నది. తల్లి బిడ్డల యొక్క బాంధవ్యాన్ని కలుగు చేస్తున్నది. యేసుక్రీస్తు ప్రభు సిలువలో చనిపోతూ ప్రాణము పెట్టుటూ ఇదిగో తన యొక్క తల్లి మరి విడవకూడదని ఆ తల్లిని ఇదిగో మరి ఆమె ఒకవేళ వృద్ధురాలు అభాగ్యురాలు తన యొక్క వృద్ధాప్యములో తనకు దిక్కు ఎవరు లేరు అనే పరిస్థితిలో ఆజ్ఞ నెరవేరుస్తున్న తల్లిని తండ్రిని సన్మానించు అని చెప్పిన ఆజ్ఞ సిలువలో ఆయన నెరవేరుస్తూ ఆయన ఏం చేస్తున్నాడంటే తన యొక్క తల్లిని తన శిష్యుడని యోహానుకు అప్పగించి అంటాడు, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. కాబట్టి
ఆ యోహాను తల్లి అయిన మరియను చేర్చుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల తర్వాత అతడు దీర్ఘాయుష్మంతుడుగా మరి 60 సంవత్సరాల జీవితం అప్పటి నుంచి బ్రతికాడట. ఎందుకంటే నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించు, దీర్ఘాయుష్మంతుడు అవుతావు. కాబట్టి యేసయ్య సిలువలో కూడా తన తల్లిని విడువక వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిని యోహాను శిష్యునికి ఆయన అప్పగించి తన యొక్క ప్రేమను తన చాటినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నా. 4వ మాట, సిలువలో పలికిన 4వ మాట కొరకు మనము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఎడబాటు వార్త. ఇక్కడ తండ్రికిని కుమారునికిని తండ్రి అంటున్నటువంటి ఆ యొక్క యేసయ్య ఇప్పుడు అంటాడు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు నీవు విడనాడితివి అనే మాట ఇక్కడ వ్రాస్తూ ఉంటూ ఉన్నాడు. ఒక్క క్షణం ఆయన చేయి విడిచిపెడితే మానవుడు బ్రతకలేనటువంటి పరిస్థితులు ప్రియులారా. అందుకనే సిలువలో ఘోరమైనటువంటి యాతనలో ఆయన ఎడబాటు వార్త ఇక్కడ మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి అక్కడ దేవుని యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఐగుప్తు హేలియోపోలిస్ వాడైనటువంటి డయోనిషియస్ అంటాడు, అక్కడి చీకటి గురించి ఒక వెలుగు ఆయన జన్మను, మరి యొక్క చీకటి ఆ మరణమును అది సూచిస్తూ ఉంటూ ఉన్నది అంటున్నాడు. మార్టిన్ లూథర్ గారు అంటున్నటువంటి మాట, దేవుడు దేవుని విడనాడేనా, దానిని ఎవరు అర్థం చేసుకోగలరు అని అంటూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఈ యొక్క మరి శుభ శుక్రవారపు ఆరాధనలో ఎడబాటు, ఒక్క క్షణం తండ్రి అయిన దేవుడు అక్కడ కుమారుడని క్రీస్తు ప్రభుని చేయి విడిచిపెడితే తట్టుకోలేని పరిస్థితులు. మరి మన జీవితాల్లో మనము యేసయ్య చెయ్యి విడిచిపెట్టినా, యేసయ్య మన చెయ్యి పెట్టినా మనం బ్రతకగలమా? కాబట్టి యేసయ్య చెయ్యను మన బ్రతికిన కాలం అంతా కూడా విడవకుండా ఆయనతో మనము సహవాసము చేయవాలి. 5వ మాట, అక్కడ దాహము కొనొచ్చు ఉన్న యేసుక్రీస్తు ప్రభు ఎంతమందికి దాహము తీర్చాడండి. ఆయన ఎంతమందికి ఆయన మరి జీవజలాలు ఓటిచ్చాడు. నేను ఇచ్చిన నీళ్లు త్రాగితే మరి ఎన్నటికీ కూడా నీకు దాహము కాదు అని ఆయన చెప్పినటువంటి దేవుడు. ఈ పరిశుద్ధ గ్రంథాల్లో ఎంతో మందికి ఆయన సేదదీర్చినటువంటి దేవుడు. ఇక్కడ ఉన్నటువంటి ఐగుప్తు నుండి ఇశ్రాయేలు వస్తూ ఉంటున్నప్పుడు బండతో నువ్వు మాట్లాడు, బండను కొట్టు అని చెప్పి మధుర జలాలు ఉబికింపచేసి వారి దాహాన్ని తీర్చినటువంటి దేవుడు. ఈ దినము సిలువలో ఆయన దాహము గొలుచు ఉన్నాడు. అంటే ఆయన దాహము ఏమిటంటే ఆత్మీయ దాహము. పాపు యొక్క రక్షణ కోరుకుంటూ ఉంటున్నాడు. పాపులు ఆయనను మరి అంగీకరించాలి, ఒప్పుకోవాలి, పాపాలు విడిచిపెట్టాలి. కాబట్టి ఒక్క పాపి రక్షణ కొరకు ఆయన 100 గొర్రెలు కొరకు చెబుతా అంటాడు, ఇదిగో తప్పిపోయిన ఒక్క గొర్రె దొరుకు వరకు 99ని విడిచి ఆయన వెతకడ. ఆ గొర్రె దొరికినప్పుడు సంతోషముతో భుజం మీద వేసుకుని అతడు వచ్చి తన స్నేహితులతో సంతోషాన్ని పంచుకోవడం. కాబట్టి ఈ ఆత్మదాహము ఇంతమందికి ప్రపంచంలో అతడు దాహము తీర్చిన దేవుడు ఇప్పుడు ఆత్మీయ దాహాన్ని ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఇదిగో ఇప్పుడైనా శిలువ ధ్యానాల్లో ఉన్నటువంటి మనము రక్షణ లేనటువంటి వారు ఎవరైనా ఉంటే, అంగీకరించిన వారు ఎవరైనా ఉంటే ఇప్పుడైనా సిలువలో వేలాడుచున్న యేసయ్య నా కొరకు ఆయన అప్పగించబడ్డాడు, నలుగుగొట్టబడ్డాడు. ఆయన తన రక్తాన్ని చిందిస్తూ ఉంటున్నాడు. ఇదిగో నేను పాపిని, అయ్యా నన్ను కరుణించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను చేర్చుకోయ్యా అని ఇప్పుడైనా ఎవరైనా ప్రభు దగ్గరికి వస్తే ఆయన యొక్క ఆత్మల దాహము తీర్చబడుతూ ఉన్నది. 6వ మాట, సిలువలో యేసయ్య పలికినటువంటి 6వ మాట మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ బాధాన్విత మరి విజయవంతమైన వార్తగా, విజయవంతమైన విక్టోరియస్ అనే మాట, విక్టోరియస్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సమాప్తము అయ్యున్నది. తండ్రి మరి ఏదైతే కుమారునికి లోకములో ఆయన జన్మించినది మొదలుకొని ఆయన్ను సిలువ వేసే వరకు, ఆయన ఇదిగో పునరుద్ధానం చెందే వరకు ఏదైతే అప్పగించాడో ఆయన అప్పగించిన పని అంతయు కూడా సంపూర్ణముగా నెరవేర్చి ఆయన అంటాడు సమాప్తము అయ్యున్నది అని ఆయన చెబుతూ ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి
మరి ఆ బానిసలు అయిన వారి బానిసత్వము ముగిసిన తర్వాత ఎవరికైనా రుణస్థులుగా ఉంటే అప్పు తీర్చిన తర్వాత, అలాగనే యుద్ధానికి వెళ్ళి జయము పొంది వచ్చిన తర్వాత వాళ్ళు అంటారట, ఇదిగో టెటాలిస్టా, ఇక్కడ అకంప్లిష్డ్, ఇక్కడ ముగించబడినది, సంపూర్ణము చేయబడింది, అసంపూర్తి కాదు. కాబట్టి శిలువ ధ్యానాల్లో ఉన్న క్రైస్తవ విశ్వాసులారా, యేసయ్య మన జీవితాలకు ఏది అప్పగించాడు, ఏ భారాన్ని అప్పగించాడు, అప్పగించినటువంటి రక్షణ వార్త నీవు సంపూర్ణంగా ప్రకటిస్తున్నావా? దేవుని పరిచయంలో సంపూర్ణంగా ఉన్నావా? కుటుంబ బాధ్యతలు అప్పగించినప్పుడు ప్రార్థన పూర్వకంగా నీవు దేవుని యొక్క కృపను నీవు సంపూర్ణంగా అందుకుంటున్నావా? అందుకోకపోతే శిలువ ధ్యానాల్లో యేసయ్య ఆయన సెలవిస్తున్నాడు, తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి అంటున్నాడు, సమాప్తము చేయబడిన విజయవంతమైన వార్త. మన జీవితాల్లో కూడా ప్రభువుని కలిగి ప్రభు అప్పగించినటువంటి పనులలో సమస్తమును కూడా మనం విజయవంతము చేసుకుందాం. 7వ మాట ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, నా ఆత్మను నీకు అప్పగించుకుంటూ ఉన్నాను. దేవుడు ఆయన తన ఆత్మ, యేసు ప్రభు ఆయన బ్రతికి ఉన్నటువంటి దినాల్లో ఆయన ఏదైతే ఉపకరణాలు వాడుకున్నాడో అన్నీ ఎవరివో మనం గతంలో మనం మట్టలాదివారం చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా ఆయన జీవిస్తూ ఉన్నాడు అంటే ఆయన ఆత్మ తన తండ్రి అయిన దేవునిదే. కాబట్టి ఆయన తండ్రి అప్పగించిన సమస్తమును కూడా సమాప్తము చేసి విజయవంతముగా ముగించి ఇక తనలో మిగులున్నటువంటి తన ఆత్మను ఏం చేస్తాడంటే తన తండ్రికి అప్పగిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ఒక చిన్న బిడ్డ మరి ఆట వస్తువులతో బొమ్మలతో ఆడుకొని నిద్రపోతున్నప్పుడు తల్లికో తండ్రికో ఆ బొమ్మనిచ్చి నిద్రపోయి మరలా లేచిన వెంటనే మమ్మీ డాడీ నా బొమ్మ అన్నప్పుడు తల్లిదండ్రులు భద్రంగా ఇస్తారు. అలాగే తన ఆత్మను తన తండ్రి అయిన దేవునికి అప్పగించడానికి కారణం ఏంటంటే సిలువ వేయబడిన యేసయ్య ఆయన సమాధిలో లేడు అని నిరూపించటానికి తిరిగి పునరుద్ధానుడై 3వ దినాన రాబోతున్నాడు. తండ్రికి అప్పగించిన ఆత్మ తండ్రి మరల కుమారునికి అప్పగించడం ద్వారా పునరుద్ధాన ఆ వెలుగును మనం చూడబోతూ ఉన్నాం. ఇట్టి రీతిగా క్రీస్తు ప్రభు నీ పాపముల కొరకు నా పాపముల కొరకు ఆయన సిలువలో ఇదిగో యూదులకు పవిత్రమైన ఇదిగో 107 అనే సంఖ్య 101 ఉన్నది కనుక సిలువలో 7 మాటలు పవిత్రమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు, లోకానికి ద్వారాలుగా మార్గాలుగా ఆయన మరి పలికినట్లుగా చూస్తున్నాం. గంధపు చెట్టును అక్కడ కోస్తూ ఉన్న ముక్కలు చేస్తున్న దానిలో స్వభావం ఏంటంటే గంధపు సువాసన కోసేవాడికి ఇస్తుంది, అక్కడ చుట్టూ పరిసరాలు ఉన్న వారికి వ్యాప్తిస్తున్నది. యేసు ప్రభుని క్రూరులు అనేక విధాలైన నేరాలు మోపి ఆయనను అక్రమకారుడిగా ఎంచి సిలువలో ఆయనను చంపటానికి అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో హింసిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయనలో ఉన్న రక్షణ అనే సువాసన, ప్రేమ అనే సువాసన, క్షమాపణ అనే సువాసన, విజయము అనే సువాసన, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాడంటే 7 మాటల ద్వారా సర్వలోకానికి నీకు నాకు ఆయన ప్రకటన చేస్తూ ఉన్నాడు. శిలువ ధ్యానాల్లో ఉన్నటువంటి విశ్వాసి మన జీవితాల్లో ఏ విధమైనటువంటి మార్పును మనం ఆశపడుతూ ఉంటున్నాం, ఎటువంటి రక్షణ కోరుకుంటున్నాం, ఎవరి యొద్ద నుండి నువ్వు కోరుకుంటున్నావు? ఇంతవరకు నువ్వు శిలువకు విరోధిగా ఉన్నావా? నువ్వు శత్రువుగా ఉన్నావా? ఇదిగో శిలువను ద్వేషిస్తూ ఉన్నావా? క్రీస్తు నీ కొరకే ప్రాణము పెట్టిన ఆ ప్రభువుని ఆయన వేయబడినటువంటి శిలువకు సాక్షులుగా ఉందాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు నాయనా, నా కొరకు మా కొరకు అందరి కొరకు సిలువలో అయా మరి ప్రాణమును పెట్టినటువంటి దేవుడవు నా తండ్రి, మా కొరకు నలుగు కొట్టబడ్డా నాయనా, ఇదిగో తృణీకరించబడ్డా, గాయపరచబడ్డా నాయనా, సిలువలో క్రూర మరణానికి గురి అయిపోయావు. ఇదంతా నా కొరకు మా కొరకు అని మేము మార్పు చెంది మారు మనసు పొంది తగ్గింపు కలిగి నాయన విధేయత కలిగి నీ త్యాగ నాయన మరి ఆ నిరతిని మేము జ్ఞాపకం చేసుకుంటూ నాయన మేము కూడా సాక్షులుగా ఉండటానికి కృప చేయమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొలుచున్నాము తండ్రి. ఆమేన్.
పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.